జూలై 23, 2024 పర్వత శిఖర అనుభవం యొక్క రహస్యములు. యెహోవాను హత్తుకొను అన్యుడు నిశ్చయముగా యెహోవా తన జనులలో నుండి నన్ను వెలివేయనని అనుకొనవద్దు. షండుడు నేను ఎండిన చెట్టని అనుకొనవద్దు. నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుచు నాకిష్టమైన వాటిని కోరుకొనుచు నా నిబంధన ఆధారము చేసుకొనుచున్న షండులను గూర్చి యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. నా ఇంటను నా ప్రాకారములలోనూ ఒక భాగమును వారికిచ్చెదను. కొడుకులు కూతుళ్ళు అని అనిపించుకొనుట కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను. కొట్టివేయబడని నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను. యెషయా గ్రంథము 56వ అధ్యాయము 3, 4, 5 వచనములు. 30వ శిఖరము. అన్ని తరగతులకు చెందిన ప్రజలు వారిలో ఎటువంటి లోపములున్నప్పటికీ దేవుని మందిరంలోనికి ఆహ్వానించబడుచున్నారు. 3వ వచనములో నపుంసకులు సహితము దేవుని మందిరంలోనికి ప్రవేశించవచ్చునని చదువుచున్నాము. పూర్వదినములలో వారిని యూదుల సమాజ మందిరములలోనికి రానిచ్చేవారు కారు. అయితే ఈ వాక్యములో ప్రతి ఒక్కరూ అచ్చట ఉండురని దేవుడు సెలవిచ్చుచున్నాడని యెషయా గ్రంథము 56వ అధ్యాయము 3 నుంచి 7 వచనాల్లో వ్రాయబడి ఉన్నది. ఏ భేదము లేకుండా ప్రతి ఒక్కరూ దేవుని మందిరంలోనికి ఆహ్వానించబడుచున్నారు. పాపములు క్షమించబడి దేవుని మందిరంలో సభ్యులయ్యడి ఆధిక్యత అందరికీ సమానంగా ఉన్నది. అయితే వారు దేవుని మందిరంలో ఉండుట ప్రాముఖ్యమై ఉన్నది. ప్రభువుతో అంటుకట్టబడిన వారికి ఈ ఆధిక్యత ఇవ్వబడదని 5వ వచనంలో వ్రాయబడి ఉన్నది. గత పాపముల వలన కలిగిన లోటుపాట్లు ఉన్నప్పటికీ అభ్యాసము చేత పాపము వలన హీనదశకు వచ్చినప్పటికీ మార్చబడిన ఎవరైనాను దేవుని మందిరంలో ప్రవేశించి ప్రయోజకులు కావచ్చును. పౌలుకు ఎంతో ప్రయోజకుడైన ఒనేసిమును గూర్చి మనము చదివితిమి. మనము ఫిలోమోను 10వ అధ్యాయము 13వ వచనంలో చదివితిమి. ఈ ఒనేసిము పెద్ద మొత్తంలో ధనమును లేక విలువైన వస్తువులను దొంగిలించి ఫిలోమోను ఇంటి నుండి రోము పట్టణమునకు పారిపోయాను. ఆ సమయంలో సువార్త కొరకు ఖైదీ అయ్యున్న పౌలు రోము పట్టణములో ఒక అద్దె ఇంటిలో జీవించుచుండెను. తన యజమాని ఇంటి నుండి దొంగిలించిన డబ్బంతయు ఖర్చయిపోయిన తర్వాత ఆ ఒనేసిము అచ్చటనే ఉన్న పౌలును జ్ఞాపకం చేసుకొనెను. అనేకులు శ్రమలు కష్టములలో ఉన్నప్పుడు ప్రభువు యొద్దకు వచ్చెదరు. అట్లే అనేక కష్టములు శ్రమల ద్వారా ఒనేసిము తిరిగి జన్మించెను. పౌలు ఫిలెమోనుకు ఒక ఉత్తరమును ఎవరైనా తీసుకుని పోయినా బాగుండునని తలంచెను. కావున ఒనేసిమును ఫిలెమోను యొద్దకు పంపించుటలో ఒక ఉద్దేశము కలదు. మొదటిగా ఒనేసిము ఫిలెమోను ఇంటిలో దొంగిలించినందున తన యజమానుని యొద్ద క్షమాపణ వేడుకొనవలసి ఉండెను. రెండవదిగా 16వ వచనంలో వ్రాసినట్లు అతనికి మీదట దాసుడుగా కాక దాసుని కంటే ఎక్కువవానిగాను ప్రియ సహోదరునిగాను నేర్చుకొనమని అనగా తనను చేర్చుకొనిన రీతిగానే ఒనేసిమును చేర్చుకొమ్మని తెలుపుటకు పౌలు ఒనేసిముతో ఆ ఉత్తరమును పంపెను. పాపములోను సిగ్గుకరమైన జీవితంలోనూ ఉన్నవారు ఒనేసిము వలె దేవుని మందిరములోనికి వచ్చుట ద్వారా మార్చబడి దేవుని చిత్తమును సంకల్పమును గూర్చి లోతైన జ్ఞానము పొందగలరు. లోకమందంతటను తృణీకరించబడిన వారిని నరహంతకులను దొంగలను దేవుడు ఏర్పరచుకొనెను. వారే తుదకు గొప్ప దైవజనులుగా మారిరి. అట్టి వారిని దేవుడు ఎన్నుకొని పరిశుద్ధులనుగా మార్చగలడు. అంటే మన పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి నిజమైన మారు మనస్సు కలిగినప్పుడు దేవుని చిత్తాన్ని నెరవేర్చగలము. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.